బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ విసరడంతో పైరసీ వెబ్సైట్ల కేసును ఛాలెంజ్ గా తీసుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న 4 నిందితులను అరెస్టు చేశారు. మూవీ రికార్డ్ చేసిన వారితో పాటు సర్వర్లు హ్యాక్ చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లో ఐబొమ్మ వెబ్సైట్కు ఏజెంట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సినిమా ఓటీటీ పైరసీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులకు ఐబొమ్మ సవాలుకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్ పోలీసులు పైరసీకి సంబంధించి కూడా ఉపాధి మోపుతున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులకే సవాలు విసురుతూ ఐబొమ్మ ఒక కీలక ప్రకటన విడుదల చేయడం ప్రసారకైతే సంచలనంగా మారినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు తెలుగుతో పాటు తమిళ సినిమాలకు సంబంధించి కొన్ని ప్రముఖ సినిమాలను ఈ పైరసీ ముఠా కూడా పైరసీ చేసి ఈ ఐబొమ్మతో పాటు వివిధ సైట్లలో పెడుతూ అమ్మకాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. పెద్ద మొత్తంలో దేశంలో తొలిసారి ఇటు పైరసీకి సంబంధించిన గుట్టురట్టు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్లోకి ఆ పోలీసులకు సంబంధించి కూడా ఇటు ఫిలిం ఛాంబర్ సంబంధించిన నిర్వాహకులు ఒక కంప్లైంట్ మేరకు కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్స్ కూడా కొనసాగినట్టుగా మనం చెప్పుకోవచ్చు. తాజాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా కీలక వ్యక్తులని అదుపులో తీసుకొని లోతైన దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇటు హైదరాబాద్ పోలీసులకు సంబంధించి కూడా ఐబొమ్మ ఒక కీలక హెచ్చరిక చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా కాదు, మాకు గ్లోబల్ నెట్వర్క్ ఉంది. తెలుగు ఇండస్ట్రీతో పాటు చాలా సంబంధించిన బాధలకు సంబంధించిన వారి యూజర్స్తో పాటు వారి సినిమాలకు సంబంధించిన సినిమా అగ్ర హీరోలకు సంబంధించిన ఫోన్ నెంబర్లు తమ వద్ద ఉన్న తమను ఎవరు ఏమీ చేయలేరంటూ కూడా చెప్పే ప్రయత్నం చేసింది. తాజాగా ఐబొమ్మ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇటు ఐబొమ్మకి సంబంధించి దగ్గరగా ఉంటూ ఆ సైట్ని ఆపరేట్ చేస్తున్న ఆ 4 అదుపులోకి తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బీహార్తో పాటు ఉత్తరప్రదేశ్లో కూడా ఈ 4 ఐబొమ్మ సంబంధించిన సైట్ని మేనేజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఎప్పుడు లేని విధంగా అటు దేశ చరిత్రలోనే హైదరాబాద్ పోలీసులు ఈ పైరసీకి సంబంధించి కూడా పెద్ద ముఠాని పట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. కీలక నిందితుని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా చాలా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేవలం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలే కాదు, ఇటు ఉత్తర రాష్ట్రాలకు సంబంధించిన సినిమాలను కూడా వీరు పైరసీ చేసి విచ్చలవిడిగా ఇటు అమ్మకాలు చేసిన తెలిసి ఇక పూర్తి స్థాయిలో వీటికి సంబంధించి ఇటు వేరే యాప్ల ద్వారా కూడా ఈ సినిమాలను అమ్మకాలు చేసినట్టుగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన ప్రధాన నిందితులను అదుపు చేయడంలో సుమారుగా 5,000కు పైగా సినిమాలను వీరు పైరసీ చేసినట్టు ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా గుర్తించిన నేపథ్యంలో తాజాగా ఐబొమ్మ ప్రకటనకు సంబంధించి కూడా కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఐబొమ్మ సంబంధించిన మూలాలను కూడా కనుగొనే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ సిపిగా సజ్జనారు ఆయన బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో గతంలో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో ఆయన క్యాంపెయినింగ్ చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు ఉంటారో ఈ బెట్టింగ్ యాప్ ద్వారా కొంత అమాయకుల నుంచి మోసం చేసి లాక్కునే ప్రయత్నం చేసే వారికి సంబంధించి కూడా ఆయన కొంత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి లోతైన క్యాంపెయిన్ చేసిన నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యం. అదేవిధంగా గతంలో హైదరాబాద్ సంబంధించిన సిపి కూడా ఇందుకు సంబంధించి పైరసీ సంబంధించి కావచ్చు, ఇటు బెట్టింగ్ యాప్ సంబంధించిన పూర్తిగా కొంత లోతైన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా కొత్త సిపి కూడా ఈ అంశానికి సంబంధించి కావచ్చు, పైరసీ సంబంధించిన మూటాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వైపు పోలీసులకు సవాలు ఇస్తూ ఐబొమ్మ ప్రకటన రిలీజ్ చేసిన నేపథ్యంలో వెంటనే ప్రకటన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే కూడా ఇటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఐబొమ్మకు సంబంధించి ఎవరైతే సైట్ని మేనేజ్ చేస్తున్నారో వారికి సంబంధించిన 4 కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్ పోలీసులు రానున్న రోజుల్లో ఐబొమ్మనే కాదు ఇంకా చాలా పైరసీకి సంబంధించిన సైట్స్ సంబంధించి కూడా ఉక్కుపాదం మోపేందుకు కసరత్తు చేసినట్టుగా చెప్పుకోవాల్సి పూర్తి స్థాయిలో ఐబొమ్మ హెచ్చరికలు సంబంధించి కూడా హైదరాబాద్ పోలీసులు తిప్పికొట్టినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.